హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉండే బిజినెస్, దాంతో పాటు సిటీస్ లో హై ఎండ్ డిమాండ్ ఉండే బిజినెస్ కాన్సెప్ట్. ఆ బిజినెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తారో, ఏ విధంగా స్టార్ట్ చేస్తారో క్లియర్ గా తెలుసుకుందాం. చాలా తక్కువ కాంపిటీషన్, సిటీస్ లో హై ఎండ్ డిమాండ్ ఉండే బిజినెస్ కాన్సెప్ట్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ గ్రీన్ గ్రాస్ ల్యాండ్స్కేప్ బిజినెస్. దీని డిమాండ్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నట్లయితే రెస్టారెంట్స్, హోటల్స్, దాబాలు, విల్లాస్, పార్కులు, పబ్బులు, ఐటీ కంపెనీస్, దాంతోపాటు రియల్ ఎస్టేట్ కంపెనీస్, కాలేజెస్, స్కూల్స్, ఇక స్పోర్ట్స్ జోన్స్, ఇక మనం చెప్పుకున్న అన్ని సెక్టర్స్లలో ఈ గ్రీన్ గ్రాస్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు ఆర్టిఫిషియల్ గా ఉపయోగిస్తుంటారు, మరికొందరు న్యాచురల్ గా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంత బాగా డిమాండ్ ఉండే ఈ బిజినెస్ కి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీకై మీరు స్టార్ట్ చేసేటప్పుడు దీని గురించి కాస్త అవగాహన కావాల్సి ఉంటుంది. అంటే ఎటువంటి గ్రాసెస్ ఉంటాయి, దాంట్లో ఏమేమి రకాలు ఉంటాయి, ఆర్టిఫిషియల్కి నార్మల్ దానికి తేడా ఏంటి, దాంట్లో ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి, దీంట్లో ఎంతెంత క్రియేటివ్నెస్ అనేది మీలో ఉంది అనేది మీకై మీరు దీని మీద కాస్త ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. దీనికోసం చాలా కంపెనీస్ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఆర్ లేదా మీరు ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయినా ఉండి ఉండాలి. సో ఇది మీకు కావాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్. నెక్స్ట్, దీనికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్. మీరు ఒక చిన్న కంపెనీని స్టార్ట్ చేసి ఆర్ లేదా చిన్న ఆఫీస్ని సెటప్ చేసి అండ్ ఇక్కడ మీకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని చూస్ చేసుకోవాలి. ఈ గ్రాస్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యాన్ పవర్ని మీరు తీసుకున్నట్లయితే మీకు వర్క్ చాలా ఈజీగా అవుతుంది. దాంతోపాటు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, పార్క్స్, పబ్స్, హోటల్స్, రెస్టారెంట్స్, స్పోర్ట్స్ జోన్స్కి వెళ్ళినా కూడా మీ మ్యాన్ పవర్కి పంపించి మీ మైండ్లో ఉన్నటువంటి క్రియేటివ్ థాట్ని అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయవచ్చు గ్రాస్ రూపంలో. సో ఇలా మీకు ఒక ముగ్గురు మ్యాన్ పవర్ ఉన్నట్లయితే ఎనఫ్, చాలా ఈజీగా బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, ఆఫీస్ సెటప్తో పాటు మీకు ఒక ఓపెన్ ఏరియా కావాల్సి ఉంటుంది. ఈ ఓపెన్ ఏరియాలో డిఫరెంట్ గ్లాసెస్ని మీరు స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఒక షెడ్ రూపంలో ఉన్నట్లయితే సరిపోతుంది. దీని ఇన్వెస్ట్మెంట్ కాస్త 1 lakh 2 lakhs రూపీస్ మీరు పెట్టుకోవచ్చు ఓపెన్ ఏరియాకి. రెంట్కి కలుపుకుంటే 1.5 lakh to 2 lakhs రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఆఫీస్ అండ్ ఓపెన్ ఏరియాకి. ఇక మీది ఓన్ ఉన్నట్లయితే చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి మెయిన్ రా మెటీరియల్ వచ్చేసి గ్రాస్. ఈ గ్రాస్ లో 2 రకాల గ్రాసెస్ ఉంటాయి. ఒకటి న్యాచురల్ గ్రాస్, దీని ధర అనేది స్క్వేర్ ఫీట్ ₹2 నుంచి ₹20 వరకు ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చెక్ చేసుకోవచ్చు. న్యాచురల్ గ్రీన్ గ్రాస్ అనేది మీకు కనిపిస్తుంది. ₹3 స్క్వేర్ ఫీట్, ₹4 స్క్వేర్ ఫీట్, ఇలా మీకు ₹2 నుంచి ₹20 వరకు చాలా అద్భుతమైన గ్రాస్ అనేది లభిస్తుంది. ఈ గ్రాస్ అనేది చాలా కేర్గా చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే న్యాచురల్ గ్రాస్ కాబట్టి దీనికి కరెక్ట్గా కటింగ్ అనేది, దాంతోపాటు ఇది యూజ్ చేసేటప్పుడు కింద మనకు డిఏపి అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. వాటర్ కూడా సరైన పద్ధతిలో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా కేర్నెస్ అనేది కావాలి. అందుకే ఈ బిజినెస్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దీని గురించి మీరు తెలుసుకొని ఉండాలి. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఈ న్యాచురల్ గ్రాస్ని ఉపయోగించుకోవచ్చు. ఇక నెక్స్ట్, ఆర్టిఫిషియల్ గ్రాస్. న్యాచురల్ గ్రాస్ కంటే ఆర్టిఫిషియల్ గ్రాస్కి ఎక్కువ డిమాండ్ చూపిస్తున్నారు. బికాజ్ ఇక్కడ మీకు ఎటువంటి వాటర్ అనేది అవసరం లేదు. ఎంత పెద్ద వర్షం కురిసినా, ఎంత పెద్ద ఎండ వచ్చినా కూడా తట్టుకునే ప్రభావం అనేది ఆర్టిఫిషియల్ గ్రాస్కి ఉంటుంది. ఎటువంటి కలర్ షేడింగ్ అనేది జరగదు. దీనికి 5 years వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని కంపెనీస్. సో ఈ ఆర్టిఫిషియల్ మనం ధర చూసుకున్నట్లయితే ₹20 నుంచి ₹100 వరకు మీకు స్క్వేర్ ఫీట్ అనేది దక్కుతుంది. సో ఇలా మీకు మెయిన్ రా మెటీరియల్ కాస్ట్ అనేది పడుతుంది. ఇక దీంతో పాటు చిన్న టూల్స్ కావాల్సి ఉంటుంది. కటర్, డిఏపి అండ్ దాంతోపాటు మిషన్స్ లాంటివి కావాల్సి ఉంటాయి. దానికి మీకు ఓవరాల్గా ఒక 10 to 20,000 అనేది కాస్ట్ వేసుకోవచ్చు. సో ఇలా మీరు ఒక సెటప్ స్టార్ట్ చేసుకున్న తర్వాత సో ఎలా మీకు బిజినెస్ పెరుగుతుంది, ఎలా మార్కెట్ని మనం పెంచుకోవాలి. సో మెయిన్గా మార్కెట్ పెంచుకోవాలి అనుకుంటే మీకంటూ ఓన్గా మీ ఏరియాలో ఎక్కడైతే మనం ముందుగా చెప్పుకున్నటువంటి అపార్ట్మెంట్స్, సినిమా హాల్స్, రియల్ ఎస్టేట్ కంపెనీస్, మెయిన్గా రియల్ ఎస్టేట్ కంపెనీస్ అండ్ బిల్డర్స్ చేతిలో ఉంటాయి. ఇక ఎస్పెషల్లీ ఆర్కిటెక్ట్, ఎవరైతే ఆర్కిటెక్ట్స్ ఉన్నారో అండ్ మీరు వాళ్ళని కాస్త గ్రిప్లో పెట్టుకున్నట్లయితే పెద్ద కాంట్రాక్ట్స్ అనేవి ఆర్కిటెక్ట్స్కి రావడం జరుగుతుంది. ఆర్కిటెక్ట్స్ మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. వీలైతే మీరు ఒక కమిషన్ ప్రాసెస్లో కూడా వాళ్ళకి మాట్లాడుకోవచ్చు. అక్కడి నుంచి మీ మార్కెట్ని పెంచుకోవచ్చు. సో దీన్ని మీరు బూస్ట్ చేసుకోవాలి అనుకుంటే వెబ్సైట్స్ ద్వారా బూస్ట్ చేసుకోవచ్చు. మౌత్ పబ్లిసిటీ, చిన్న పబ్లిసిటీస్ చేసుకుంటూ మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు హైదరాబాద్లోనే ఉంటే ఒక ఏరియాని చూస్ చేసుకొని ఆ ఏరియాలోనే మీ అడ్వర్టైజ్మెంట్
అడ్వర్టైజ్మెంట్ కనిపించే విధంగా మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్, ఇక ఫేస్బుక్ క్యాంపెయినింగ్ రన్ చేసుకోవచ్చు మీ బిజినెస్ మీ బ్రాండింగ్ కి సంబంధించి. సో ఇలా మీ మార్కెట్ ని పెంచుకోవచ్చు. సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఈ బిజినెస్ లో ఎంత ప్రాఫిట్స్ ఉంటాయి, ఎలా ప్రాఫిట్స్ తీసుకుంటాం అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒక 1000 స్క్వేర్ ఫీట్ కి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్పడం జరుగుతుంది. ఏరియాని బట్టి, సిటీని బట్టి, దాంతోపాటు మీరు యూజ్ చేసే గ్రాస్ని బట్టి కాస్ట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు కాస్త అర్థం చేసుకోగలరు. ఇక ప్రాఫిట్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఒక 1000 స్క్వేర్ ఫీట్కి గ్రాస్కి ఒక 5 రూపాయలు వేసుకుందాం. అంటే మార్కెట్లో 2 రూపాయల నుంచి అండ్ 20 రూపాయల మధ్యలో దక్కుతుంది. సో మీరు ఒక మిడ్ రేంజ్లో 5 రూపీస్ అమౌంట్ వేసుకోవచ్చు స్క్వేర్ ఫీట్కి. ఇక వర్కర్స్ ప్లస్ ఖర్చులు, అంటే మీ దగ్గర వచ్చేటువంటి మ్యాన్ పవర్ ఎవరైతే ఉన్నారో మ్యాన్ పవర్కి అండ్ దాంతోపాటు ట్రాన్స్పోర్ట్కి, ఆఫీస్ ఖర్చులకి అండ్ కలుపుకొని ఒక 5 రూపీస్ అమౌంట్ వేసుకోవచ్చు. ఓవరాల్గా 10 రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది. 1000 ఇంటూ 10 రూపీస్ వేసుకుంటే 10,000 రూపీస్ మీకు పడే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అమౌంట్. ఈ 10,000కి మీరు ఒక 10 రూపీస్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక మీకు పడే గ్రాస్కి 5 రూపీస్కి 10 రూపీస్ మీరు కాస్ట్ వేసుకోవచ్చు. ఇక దాంతోపాటు మీ వర్కర్స్ అండ్ ఖర్చులకి ఇంకొక 5 రూపాయలు అదనంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ 10 రూపీస్కి ఇంకొక 10 రూపీస్ మీరు యాడ్ చేసుకున్నట్లయితే మోస్ట్లీ అండ్ 20,000 రూపీస్ మీకు ప్రతి 1000 స్క్వేర్ ఫీట్స్కి రావడం జరుగుతుంది. దీంట్లో 10,000 రూపీస్ మీ ఇన్వెస్ట్మెంట్ తీసేసిన ఓవరాల్గా 10,000 రూపీస్ మీకు ప్రాఫిట్గా రావడం జరుగుతుంది. లేదా మీరు 5 రూపీసే మార్జిన్ పెట్టుకున్న ఓవరాల్గా 5 to 10,000 రూపీస్ ప్రాఫిట్ని మీరు గ్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పింది జస్ట్ ఒక 1000 స్క్వేర్ ఫీట్స్కి మాత్రమే. ఒక ఫంక్షన్ హాల్ అండ్ ఒక రెస్టారెంట్ అండ్ ఒక హోటల్లో చాలా పెద్ద గార్డెన్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఆ గార్డెన్స్కి మీకు కాంట్రాక్ట్ వచ్చింది అంటే ఈజీగా ఒక్క కాంట్రాక్ట్కి 1 lakh పైన అయినా మీరు తీసుకోవచ్చు. ఎక్కడితో మీ బిజినెస్ అనేది ఆగిపోదు. కస్టమర్కి మీకు ఒక రిలేషన్ అండ్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. మీరు ఒకవేళ న్యాచురల్ గ్రాస్ని నాటినట్లయితే సో ఎవ్రీ వీక్ ఆర్ లేకుంటే మంత్లీ వన్స్ అయినా వెళ్ళి అక్కడ విజిటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. దానికి సపరేట్ కాస్ట్ అనేది మీరు చార్జ్ చేయవచ్చు. దాని నుంచి కూడా మీకు ఇన్కమ్స్ అనేవి క్రాప్ అవుతూ ఉంటాయి. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ ఈ బిజినెస్ ని చిన్నగా స్టార్ట్ చేసుకోండి. సో మిత్రమా, తెలుసుకున్నారు కదా అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ గురించి. ఈ కాన్సెప్ట్, ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మాకు మరింత బూస్టప్ ఇచ్చినట్లు అవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం మిత్రమా. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.